హాయ్ ఫ్రెండ్స్, ఫంక్షన్లో పెట్టే సేమియా కేసరి మనందరికీ చాలా నచ్చుతుంది కదా. మరి కొంచెం ఎక్కువగా తినాలంటే రెండోసారి అడిగి పెట్టించుకోలేం కదా. మరి ఆ సేమియా కేసరిని ఇంట్లోనే సేమ్ అదే టేస్ట్తో పొడి పొడిగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రండి. మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళి ఎలా చేయాలో చూద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు ఏఏ వండర్స్. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. మనకి ఈ సేమియా కేసరి చేసుకోవడానికి ఒక 1/2 కప్ నెయ్యి అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి బౌల్లోకి వేసుకోవాలి. మీరు ఈ సేమియా కేసరిలో డ్రై ఫ్రూట్స్ లేకుండా సేమియా కేసరి చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ వేయాలి అని ఆప్షన్ అయితే ఏమీ లేదు. అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత తీసి బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరో 2 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత 1 కప్పు సేమియాని వేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర రోస్టెడ్ సేమియా ఉంది కాబట్టి నేను అదే వేసుకున్నాను. మీ దగ్గర నార్మల్ సేమియా ఉన్నా ఏం పర్వాలేదు. ఇప్పుడు ఈ సేమియాని మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ సేమియా మాడిపోకుండా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే సేమియాని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మనం ఇలా ఎంతసేపు అయితే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటామో దీని మీదే సేమియా కేసరి టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకుంటేనే సేమియా కేసరి చల్లారిన తర్వాత ముద్ద కట్టకుండా పొడి పొడిగా ఉంటుంది. ఈ సేమియా కొంచెం గోల్డెన్ కలర్ రావడానికి ఒక 5 నుండి 6 నిమిషాలు పడుతుంది. మీరు నార్మల్ సేమియా తీసుకుంటే మాత్రం ఒక 10 నిమిషాలు, అది కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, పూర్తిగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్ సేమియా తీసుకున్నాం కదా మనం. 1 కప్ సేమియాకి 2 కప్పుల వాటర్ పోసుకుంటే సరిపోతుంది. వాటర్ పోసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని సేమియా అంతటిని ఉడికించుకోవాలి. ఇలా సేమియా మొత్తం ఉడికి బాగా దగ్గర పడాలి. మనం పోసుకున్న వాటర్ ఏమీ ఉండకూడదు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సేమియా పూర్తిగా ఉడికిన తర్వాతే మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. లేదంటే సేమియా ఉడక ముందుకే షుగర్ యాడ్ చేస్తే తర్వాతకి సేమియా అనేది ఉడకదు. కాబట్టి సేమియా పూర్తిగా ఉడికిన తర్వాత మీరు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వాటర్ అంతా ఇంకిపోయాయి కదా. ఇప్పుడు ఈ టైంలో మనం షుగర్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, సేమియా మొత్తం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు 1 కప్ సేమియాకి 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకో కొంచెం షుగర్ వేసి కలుపుకోవచ్చు. షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని షుగర్ అంతా సేమియాకి అబ్జర్వ్ అయ్యేలా అంతా కలుపుకొని ఉడికించుకోవాలి.
ఇక్కడ చూడండి షుగర్ సిరప్ అనేది ఇలా బబుల్స్లా అంతా దగ్గరికి వస్తుంది కదా. ఇప్పుడు ఈ టైంలోనే మనం కొంచెం యాలకుల పొడి వేసుకొని మరోసారి అంతా కలుపుకోవాలి. ఇలా షుగర్ సిరప్ అనేది దగ్గర పడి సేమియా కేసరి ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అవుతున్న టైంలో ఇందులో కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు ఇంట్లోనే పిల్లల కోసం లేదా మీ ఇంటి వాళ్ళ కోసం చేసుకుంటే మాత్రం ఫుడ్ కలర్ని స్కిప్ చేసేయచ్చు. లేదంటే మాకు ఫుడ్ కలర్ కూడా కావాలి అనుకున్న వాళ్ళు ఫుడ్ కలర్ని వేసి అంతా మరోసారి కలుపుకోవాలి. ఈ ఫుడ్ కలర్ అనేది కేవలం కలర్ కోసమేనండి, ఎలాంటి టేస్ట్ కోసం అయితే కాదు. ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేసి మరోసారి అంతా కలుపుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి అంతా కలుపుకున్న తర్వాత చూడండి సేమియా కేసరి పొడి పొడిగా ప్యాన్ నుంచి ఎలా సపరేట్ అవుతుందో. ఇది చల్లారిన తర్వాత కూడా ఇంతే పొడి పొడిగా ఉంటుంది, అస్సలు ముద్ద కట్టదు. ఈ టైంలో మనం స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసరి అయితే రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఏఏ వండర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.